కీర్తనల గ్రంథం 117వ కీర్తన చదువుకుందాం. జగదీష్ 117వ కీర్తన చదువు. అందరూ కలిసి దేవుని వాక్యాన్ని పలుకు. యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిల్చును. కాబట్టి సమస్త అన్ని జనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనులారా ఆయనను కొనియాడుడి. యెహోవాను స్తుతించుడి. ఆమేన్. చదవబడిన కీర్తన ప్రభు మన కొరకు దీవించును గాక. దయచేసి కూర్చో. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ పునరుత్థాన ఆరాధనకు దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 1800కు పైన అధ్యాయాలు ఉన్నాయి. పాత నిబంధన, కొత్త నిబంధన కలిసి. అందులో మనం చదువుకున్నది అన్నిటికంటే చిన్న అధ్యాయం. బైబిల్లో మధ్యలో ఉన్న అధ్యాయం 118, అన్నిటికంటే పెద్ద అధ్యాయం 119. రెండు వచనాలే ఉన్నప్పటికీ శ్రేష్టమైన మాటలు మనం ఇందులో చదువుతాం. ఇంగ్లీష్లో 2వ వచనం పైన ఉంది, 1వ వచనం కింద ఉంది. తెలుగులో దేవుని కృపా విశ్వాస్యతల గూర్చి 1వ వచనంలో ఉండి, ఆయనను ఎవరెవరు స్తుతించాలో ఆ మాటలు 2వ వచనంలో ఉన్నాయి. యేసయ్య నామం స్తుతింపదగిన నామం, స్తుతింపదగిన నామం. ఎందుకు ఆయన్ని స్తుతించాలి అంటే, ఇక్కడ భక్తుడు అంటున్నాడు, యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. దేవుని కృప, దాన్ని మనం గమనించకుండానే ఈ దినాల్లో కృతజ్ఞత లేని వారిగా, స్తుతించే అనుభవాల్లో లేని వారిగా ఉండిపోతున్నాం. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. యెహోవా కృప, ఆయన కృప గలవాడు, ఆయన వాత్సల్యత గలవాడు. భూమి మీద మానవ కోటి జీవిస్తుందంటే అది ఆయన కృప. ఎంతుంది మనిషి పట్ల దేవుని కృప అంటే చాలా ఎక్కువ ఉంది. సహజంగా మీకు అవగాహన అయ్యే ఉంటుంది. భోజనాలు ఏర్పాటు చేసినప్పుడు ఎప్పుడైనా విందులో, పెళ్ళిలో కానీ ఇంకేదైనా కార్యక్రమంలో కానీ ఫస్ట్లో మంచి హడావుడిగా పెడతారు, ఎక్కువ. ఒకవేళ జనాలు పెరుగుతున్నారు అనుకోండి, పైనుండి విందు ప్రధాని ఒక ఆయన ఉంటాడుగా, ఆయన చల్లగా చెప్తాడు, రే నాయన కొంచెం కొంచెం, ఇదిగో ఇదే ఈ బకెటే చివరి బకెట్, ఎట్ట సరిపెడతావు కానీ మొత్తం అందరికీ. అప్పుడు ఇక చూడండి వాడి తిప్పలు. కృప ఏదో కొంచెం కొంచెంగా
వెనక్కి లాగి పట్టేదిగా లేదు. దేవుని కృప. మనం చాలాసార్లు అనుకున్నాం పాత రోజుల్లో చాలా పద్ధతి అండి, వావండి, వరసండి, నీతండి, మంచితనం అండి. ఇప్పుడైతే మరీ ఘోరమైపోయిందండి అనుకున్నాం. ఇలాంటి ఘోరమైన పరిస్థితుల్లో కూడా దేవుని కృప తగ్గిపోదు. దేవుని కృప ఇంకా హెచ్చుగా ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది అనండి. ఒక 7 సార్లు అనండి. హెచ్చుగా. ఆమేన్. హల్లెలూయా. తరిగిపోని కృప ఇది. కృప అయిపోయిందనడానికి ఇస్సాకు దగ్గర ఆశీర్వాదాలు అయిపోయినాయి, కానీ పరమ తండ్రి దగ్గర కృప అయిపోదు. తరగని నిధి ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మీకు ఒక చిన్న ఉదాహరణ జ్ఞాపకం చేసి ముగిస్తాను. అదేంటంటే లూకాసు సువార్త 15వ అధ్యాయంలో ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. పెద్ద కొడుకు, చిన్న కొడుకు. చిన్న కొడుకు తన వాటా తీసుకుని తండ్రికి దూరంగా వెళ్ళిపోవాలని ఆశపడ్డాడు. అతడు కోరుకున్నట్లుగానే తన వాటా తీసుకుని అమ్ముకుని దాంతో వచ్చినటువంటి ఆ డబ్బులు స్నేహితులతో కలిసి దుర్వ్యాపారం చేసి రకరకాలుగా చెడగొట్టుకున్నాడు. ఒకరోజు కనీసం తినడానికి తినలేని పరిస్థితుల్లో బుద్ధి వచ్చి, మా నాన్న ఇంటికి వెళ్తే బాగుండు, మా నాన్న ఇంటిలో బోళ్ళంత సమృద్ధి అయిన ఆహారం ఉంది అని ఆలోచన చేసి ఇంటికి వెళ్ళాడు. కూలివానిగా ఉంటే చాలు అనుకున్నాడు. కొడుకుగా ఉండడానికి నేను యోగ్యుడిని కాను, ఎందుకంటే చొక్కా పట్టుకుని మరి అడిగి వాటా అంతా తెచ్చేసుకున్నాను, నాన్న హృదయాన్ని గాయపరిచాను. వద్దన్నా కూడా వినకుండా నాకేదో పెద్ద తెలుసు అన్నట్టుగా, నేనేదో తెలివైన అన్నట్టుగా మొత్తం లాక్కొచ్చాను. కాబట్టి ఇప్పుడు నేను వెళ్ళి నాన్న అని పిలవడానికి అవకాశం లేదు అనుకుంటూ ఆలోచన చేసుకుంటూ ఒక కూలివానిగా ఉంటే చాలు అనుకుని వెళ్ళాడు. బైబిల్లో రాయబడింది, దూరం నుండే ఆ కుమారుణ్ణి తండ్రి చూసి అతని మీద కనికరపడినట్లుగా మనం వాక్యంలో చూస్తాం. అతడు అనుకున్నాడు కూలివానిగా ఉంటే చాలు, కనీసం 3 పూట్ల భోజనం దొరుకుతుంది, ఇక్కడ ఆకలికి అల్లాడిపోతున్నాను అనుకుంటున్నాడు. కానీ తండ్రి ఏమనుకున్నాడు తెలుసా? తండ్రి తనను తిరిగి కొడుకుగా చేసుకోవడానికి ఇష్టపడతాడు. దానిని కృప అంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివే, నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివే, నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో, నిత్య
సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృపా. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. దూరమైన అవిధేయులమైన అక్రమం చేస్తున్నా మాట వినకుండా వద్దన్న పనే చేస్తూ ఉన్నప్పటికీ ప్రభు మనల్ని త్రోసివేయడు. ఇది మనం బ్రతికిపోవడానికి ఒక మూల కారణం. ఆయన మనల్ని కాపాడుతున్నాడు, కృప చూపుతున్నాడు. తన కోపాన్ని రేపుకోకుండా కదా అవిధేయతతో కనబడినప్పుడల్లా మనకే కోపం వస్తుంది. మన పిల్లలు ఒక మాట అనిపోతే వచ్చేస్తుంది కోపం. బీపీ ట్యాబ్లెట్లు వేసుకొని నానా తిప్పలు పడ. మరి దేవుడు మనం అవిధేయులమయ్యి అవిధేయులైన బిడ్డలను చూసి కంగారు పడిపోతూ ఉంటాం, కోపం వచ్చేస్తాం. కానీ నీతిమంతుడైన ప్రభు, నిర్మల హృదయుడైన ప్రభు మరి మన అవిధేయతను చూసి అంత కోపడాలి. ఆయన కోపాన్ని అణుచుకుంటున్నాడు, కృపను ఇంకా ఇంకా పెంచుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కృప గలవాడు. ఆయన కృప హెచ్చైనది. అత్యున్నతమైన కృప ఆయన మన పట్ల కనబరుస్తున్నాడు. కృప దొరికే స్థలం ఏదైనా ఉందంటే అది దేవుడు మాత్రమే. దేవుని దగ్గర మాత్రమే మనం కృపను పొందుకోగలం. హల్లెలూయా. 130వ కీర్తనలో మనం చదువుతాం అన్నమాట. 130వ కీర్తన 7వ వచనం. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును. ఎక్కడ దొరుకుతుంది కృప? డిమార్ట్లో దొరుకుతుందా? మీరు ఎప్పుడైనా డిమార్ట్కి వెళ్ళి బేరం ఆడారా? ఊరికి 4 గోంగూర గట్టలు పెట్టుకుని ముసలమ్మ ఏదో బతుకుతాకి రోడ్డు పక్కన కూర్చుంటే, అయ్యా ఈ 4 కట్టలు 20 రూపాయలు అయ్యా అన్న అనుకోండి, 10కి ఇస్తావా? ఫోజు కొట్టి మరి అడుగుతారు కొద్దిమంది. డిమార్ట్కి వెళ్ళి ఎప్పుడైనా బేరం ఆడారా? అసలు అబ్బో అక్కడ ఎక్కడ లేని పెద్ద రకం వచ్చేస్తుంది మనకు స్టైల్గా. బో ఈ బాగా ఉన్నాడు అనుకుంటాండి ఈయన అనుకోవాలి అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసి మన అట్లా స్టైల్గా షో చేసుకొస్తాం. పాప రోడ్డు పక్కన ముసలమ్మ ముసలాయన కోట్లు సంపాదించటాక ఏదో బతుకు తెరుగు కోసం ముసలాయన మనవడికో మనవరాలకో చాక్లెట్ కొనుక్కెళ్ళడం కోసం చిన్నగా పని చేసుకుంటారు వాళ్ళు. కానీ వాళ్ళ దగ్గర మాత్రం పోజు కొడతాం. నీకు ఏంటి నాకు తెలియదు అనుకున్నా గోంగూర కట్టలు ఎంతో మోసం చేసేద్దాం అనుకున్నావా? అమ్మో డైలాగులు ఏందంతే అక్కడ. జాలి పడే మనసు ఎక్కడ దొరుకుతుంది కృప అంటే? ఎక్కడ దొరుకుతుంది? దేవుని దగ్గరే. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీయులు మాటి మాటికి దేవుణ్ణి ఆయాసపెట్టారు, మాటి మాటికి దేవుణ్ణి ఆయాసపెట్టారు. సణుక్కుంటూ గొడుక్కుంటూ ఏ చిన్న సమస్య వచ్చినా దేవునికి వ్యతిరేకంగా సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడుకుంటూ దేవుని హృదయాన్ని దుఃఖపెట్టారు. అయినప్పటికీ
దేవుని కృప వారి పట్ల హెచ్చుగా ఉంది కాబట్టి సమూల నాశనం చేయలా, సంహారం వచ్చింది కానీ మొత్తం తుడిచిపెట్టేలా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం కూడా అంతే. ఆదివారం ఆరాధనకు రాకపోయినా, వచ్చినా, నిద్రపోయినా, లేటుగా వచ్చినా, చెప్పరేంటి, వచ్చి కబుర్లు చెప్పుకుంటున్నా, మనం ఎన్ని రకాలుగా చెప్పిపోతామో లెక్కేసుకుంటే అసలు ఇన్ని అతిక్రమాలు మన దగ్గర ఉన్నప్పటికీ బతికిపోతున్నామంటే ఆయన కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. నిరంతరము నిలిచి ఉండే నమ్మదగిన దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి ఒక్కొక్క కూర్చో చివరికి వెళ్తుంది? రైట్ పర్లేదులే. నా భయం ఏంటంటే మిగతాలు కూడా అటు వెళ్తారేమో నాది. హల్లెలూయా. మీరు కనబట్ల నాకు, అందుకని కూర్చోండి, పర్లేదు, కూర్చోండి. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. హెచ్చైన కృప. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో నన్ను పలుకరించితివే. నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో నన్ను పలుకరించితివే. హల్లెలూయా. పాడుకుంటూ వెళ్తే కృపను గురించి ఎన్నో పాటలు యేసన్న గారు రాశారు. కృప శాశ్వతమైనది అని పాడాం కదా అక్కడ. శాశ్వత కృపను నేను తాళంచగా శాశ్వతమైన కృప అయింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. హెచ్చుగా ఉందని ఇంకా పాపం చేయడానికి కుదరదు. కాబట్టి దేవుని కృపను ఆధారం చేసుకుని అతిక్రమంలో, అక్రమంలో, లోకంలో జీవించద్దు. దేవుని కృప హెచ్చుగా ఉంది కాబట్టి ఆయన స్తుతించు, ఆయనకు లోబడు, ఆయన చిత్తం నెరవేర్చు, ఆయనకు ఒక నమ్మకమైన బిడ్డగా జీవించు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఉదయాన్నే నేను బస్ షెల్టర్లో 2 యవనస్తులు త్రాగడం చూశా. వాళ్ళకి పాస్టర్ గారి మందిరంలో పేర్లు పెట్టారు. వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళ పేర్లు మందిరంలో పాస్టర్ గారు పెట్టారు పేర్లు. కానీ వాళ్ళు ఉదయాన్నే చక్కగా తాగుతున్నారు. నా గుండె అయితే ముక్కలైంది. ప్రభువా, కృప ఎట్లా వెళ్ళిపోతుంది, కృపను ఆధారం చేసుకుని బిడ్డలు ఎట్లా పాడైపోతున్నారు. కృపను ఆధారం చేసుకుని పాపం చేయకు. కృపను ఆధారం చేసుకుని ప్రభువుకి ఇంకా దగ్గరవు. అవిధేయుడైన నీ మీదే అంత కృప చూపుతుంటే, విధేయత చూపితే ఇంకెంత ఆశీర్వాదం పొందుతావు, ఇంకెంత జాలి పడతాడు నిన్ను ఆయన, ఇంకెంత కనికరిస్తాడు, ఇంకెంతగా దీవిస్తాడు, ఇంకెంతగా పైకి లేవనెత్తుతాడు. దేవుని కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. ఆయన స్తుతించబద్దులమై ఉన్నాం. ప్రభువా నీకు వందనాలు, ప్రభువా నీకు వందనాలు, ప్రభువా నీకు వందనాలు అని మనం చెప్పాలి.
నిన్న మధ్యాహ్నం ఒక టీచర్ గారు చనిపోయారు. గౌరీపట్నం అని హై స్కూల్లో హిందీ టీచర్ అంట ఆమె. చాలా సంవత్సరాలు పిల్లలు లేకపోతే ఐవీఎఫ్లో ఒక కూతురు పుట్టింది. సంవత్సరం కూతురికి బాగోలేదని ఫోన్ వచ్చింది. మధ్యాహ్నం లంచ్ టైంలో భోజనం చేయకుండానే ఇంటికి వెళ్దామని ఆరాటపడిందంట. పిల్లని చూసి ఏదన్నా ట్రీట్మెంట్ చేపిస్తే కొంచెం ఆరోగ్యంగా ఉంటుందిగా తల్లికి. బస్సు వెళ్ళిపోతుందంట, ఎక్కాల్సిన బస్సు వెళ్ళిపోతుంటే వేరే మాస్టర్ని అడిగిందంట, కొంచెం ఆ బస్సు ముందు ఆపి ఎట్లా కొట్టిన నా బస్సు ఎక్కిస్తే ఇంటికి వెళ్తానండి, అమ్మాయికి బాగాలేదని. బండి ఎక్కింది, జారి పడిపోయింది, లారీ ఎక్కేసిన తల మీద చచ్చిపోయింది స్పాట్లోనే, తల పగిలిపోయింది. ఏదో పేరు రాజారత్నం ఏదో పేరుంది. ఎన్నిసార్లు బండి మంచి పడిపోలేదు. నాకు చాలా సంఘటనలు గుర్తొచ్చినాయి. నేను కూడా మెయిన్ రోడ్డు మీద 2-3 సార్లు పడిపోయాను. కృప కదా. చనిపోవడానికి ఎంత సమయం కావాలి అంటే ఒక్క క్షణం చాలు. జస్ట్ కను రెప్ప వేసే టైంలో మన ప్రాణం పోతుంది. ఎవరు అడ్డం పడగలరు, ఎవరు ఆపగలరు? అందుకని దేవుని కృపను తలంచుకుంటూ ప్రభువుని స్తుతించాలి. ఏదో ఊరికి ఆదివారం స్తుతించే వాళ్ళు భక్తులు అయిపోరు. మీరు రోజు ప్రభువుని స్తుతించాలి. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్ కృపలను తలంచుచు, కృపలను తలంచుచు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. నా ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కేవలం ఆదివారం స్తుతించే వాళ్ళు దేవుని కృపను ఎరిగిన వాళ్ళు కాదు. దేవుని కృప కృపలో నిలిచి ఉందాం, స్తుతించే అనుభవాల్లో ఉందాం, ఆయనకు నమ్మకమైన బిడ్డలుగా జీవిద్దాం. ప్రభు మనకు సహాయం చేసి నడిపించును గాక. ఈ కీర్తన మన కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్.